శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మహాకవి కాళిదాసు వాక్కు నుండి జాలువారిన అద్భుత కావ్యం శ్యామలా దండకం. ఇది కేవలం అమ్మవారిని స్తుతించే స్తోత్రం మాత్రమే కాదు. దీనిలోని ప్రతి పదం వెనుక ఒక గూఢమైన తంత్ర రహస్యం, ఒక నిగూఢమైన యోగస్థితి దాగి ఉంది. ముఖ్యంగా ఈ వీడియోలో చెప్పుకోబోయే దేవదేవేశ దైత్యేశ అంటూ సాగే ఈ పంక్తుల్లో కాళిదాసు గారు సృష్టిలోని సకల శక్తులు అమ్మవారి పాదాల చెంత ఎలా లీనమవుతాయో అత్యంత అద్భుతంగా వర్ణించారు. అసలు దేవతల కిరీటమణులు అమ్మవారి పాదాలను తాకినప్పుడు అక్కడ జరిగే ఆ రాపిడికి అర్థమేమిటి? అద్వయే, సుస్థితే వంటి పదాల వెనుక ఉన్న అసలైన వేదాంత రహస్యాలు ఏమిటి? ఈరోజు ఈ వీడియోలో శ్యామలా దండకంలోని ఈ విశిష్టమైన భాగానికి అత్యంత లోతైన అర్థాన్ని తెలుసుకుందాం. దండకం చాలా పెద్దగా ఉన్నందువలన వీడియో నిడివి పెద్దది అవుతుంది కాబట్టి దండకాన్ని భాగాలుగా విభజించుకొని మొదటి 5 భాగాలను 4, 5, 6, 7, 8 వీడియోలలో తెలుసుకునే ప్రయత్నం చేశాము. ఈ 9వ వీడియోలో దండకంలోని 6వ భాగమైన దేవదేవేశ నుంచి సురుచిర నవరత్న పీఠ స్థితే సుస్థితే ఈ భాగం వరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు దండకపు 6వ భాగము. దేవదేవేశ దైత్యేశ యక్షేశ భూతేశ వాగీశ కోణేశ వావ్యగ్ని కోటీర మాణిక్య సంఘృష్ట బాలా తపోద్దామ లాక్షారసారుణ్య లక్ష్మీ గృహీతాంఘ్రి పద్మద్వయే అద్వయే సురుచిర నవరత్న పీఠస్థితే సుస్థితే. దేవదేవేశ దైత్యేశ యక్షేశ భూతేశ వాగీశ కోణేశ వావ్యగ్ని కోటీర మాణిక్య సంఘృష్ట బాలా తపోద్దామ లాక్షారసారుణ్య లక్ష్మీ గృహీతాంఘ్రి పద్మద్వయే. దేవదేవేశ దైత్యేశ యక్షేశ భూతేశ వాగీశ కోణేశ వాయు అగ్ని కోటీర మాణిక్య సంఘృష్ట బాలా తపోద్దామ లాక్షారస ఆరుణ్య లక్ష్మీ గృహీత అంఘ్రి పద్మద్వయే. అంటే దేవతలు, దేవేంద్రుడు, రాక్షసేంద్రుడు, కుబేరుడు, శివుడు, బ్రహ్మ, కోణాధిపతులు, వాయుదేవుడు, అగ్నిదేవుల కిరీటముల ఎందలి మాణిక్యముల రాపిడి వలన లేత సూర్యుని వలె ప్రకాశిస్తున్న లత్తుక యొక్క లేత ఎరుపు కాంతి అనే శోభతో ఆవరింపబడిన పాదపద్మముల జంట కలదాన. దేవ అంటే దేవతలు, అంటే ముక్కోటి దేవతలు. దేవేశ అంటే దేవతల రాజైన దేవేంద్రుడు. దైత్యేశ అంటే రాక్షసరాజు, దైత్యులకు రాజు. యక్షేశ అంటే యక్షుల రాజైన కుబేరుడు. భూతేశ అంటే భూతములకు అంటే సమస్త ప్రాణులకు అధిపతి అయిన శివుడు. వాగీశ అంటే వాక్ అంటే సరస్వతికి పతి అయిన బ్రహ్మ. కోణేశ అంటే కోణాధిపతులు. వాయు అంటే వాయుదేవుడు. అగ్ని అంటే అగ్నిదేవుడు. కోటీర అంటే కిరీటముల ఎందలి. మాణిక్య అంటే మణుల. సంఘృష్ట అంటే రాపిడిచే. కోటీర మాణిక్య సంఘృష్ట అంటే కిరీటముల ఎందలి మణుల రాపిడిచే. బాల తపోద్దామ అంటే లేత సూర్యుని వలె ప్రకాశిస్తున్న. లాక్షారస అంటే లత్తుక వంటి. ఆరుణ్య లక్ష్మి అంటే ఎరుపు కాంతి అనే శోభతో. గృహీత అంటే ఆవరింపబడిన. బాలా తపోద్దామ లాక్షారసారుణ్య లక్ష్మి గృహీత అంటే లేత సూర్యుని వలె ప్రకాశిస్తున్న లత్తుక వంటి ఎరుపు కాంతితో ఆవరింపబడిన. అంఘ్రి పద్మ అంటే పాద పద్మముల. ద్వయే అంటే జంట కలిగిన దాన. అంఘ్రి పద్మద్వయే అంటే పాద పద్మముల జంట కలిగిన దాన. దేవతలు, దిక్పాలకులు, ఉత్తములైన రాక్షస ప్రభువులు, యక్ష ప్రభువులు, వాగీశ అంటే బృహస్పతి, బ్రహ్మదేవుడు, అగ్ని, వాయువు మొదలైన వారు అమ్మవారికి నమస్కరిస్తుంటే వారి కిరీటములకు ఉన్న మణుల కాంతులు అమ్మవారి పాదాలపై పడుతున్నాయి. శ్యామల వర్ణములో ఉన్న అమ్మవారి పాదములు పద్మాల వలె ఉన్నాయి. ఆమె గోళ్ల నుండి ప్రసరించే వెన్నెల అక్కడ అంతా నిండి ఉంది. వీరందరూ నమస్కరిస్తున్నప్పుడు వారి కిరీటములలోని మణులు అమ్మవారి పాదముల గోళ్లకు రాపిడి కాగా, ఆ మణుల యొక్క లేత సూర్యుని వలె ఉన్న ఎర్రని కాంతులు
ఆమె పాదములపై ఆవరించి ఎర్రని పారాణిని పాదములకు పూసినట్లుగా ఉంది. ఈ భాగము అమ్మవారి సార్వభౌమత్వాన్ని, సుప్రీం సావరైనిటీని చాటి చెబుతుంది. సృష్టిలోని సకల శక్తులు అంటే సాత్విక దేవతలు, తామస భూతగణాలు, రాక్షస రాజులు, రాజస శక్తులు అందరూ ఆమె పాదాల చెంత మోకరిల్లాల్సిందే. ఆమె పాదాల ఎరుపుదనం కేవలం పారాణి వల్ల మాత్రమే కాదు. అది భక్తుల పట్ల ఆమెకు ఉన్న కరుణ అంటే వాత్సల్యానికి చిహ్నం. ఆ పాదాల కాంతి అజ్ఞానము అనే చీకటిని పోగొట్టి సాధకుడికి జ్ఞానోదయం కలిగిస్తుందని ఈ వర్ణన వెనుక ఉన్న గూఢార్థం. ఇక్కడ పేర్కొన్న దేవ, దైత్య, యక్ష, భూత, వాగీశ, కోణేశ, వాయు, అగ్ని అనే పదాలు సృష్టిలోని అన్ని శక్తులకు సంకేతము. మనలో ఉండే వివిధ ప్రవృత్తులు, సాత్విక అంటే దేవతలు, రాజస అంటే దైత్యులు, భౌతిక వాంఛలకు గుర్తు యక్షులు, మరియు మూల ప్రాణశక్తులు అంటే పంచభూతాలు అన్నీ ఆ పరాశక్తి ఆధీనంలోనే పనిచేస్తాయని దీని అర్థం. ఆమె పాదాల చెంత ఇవన్నీ తల వంచుతాయి అంటే శ్యామలాదేవి అనుగ్రహం పొందిన సాధకుడికి తన ఇంద్రియాలపై మరియు ప్రకృతి శక్తులపై అదుపు లభిస్తుంది. ఈ శ్లోకంలో దేవతలు శాంతానికి గుర్తు, దైత్యులు రౌద్రానికి, భూతాలు భయానకము. ఈ రకంగా దేవతలు, దైత్యులు, భూతాలు అందరూ ఉన్నారు. కాళిదాసు ఇక్కడ ఒక విశ్వశాంతి యూనివర్సల్ హార్మోనీ చిత్రాన్ని గీశారు. విరుద్ధ స్వభావం కల శక్తులు ఎక్కడైనా కలిసి ఉండగలవు అంటే అది కేవలం అమ్మవారి పాదాల చెంతే. దీనిని సకల గుణాతీత స్థితి అని చెప్పవచ్చు. ఈ భాగంలో మాణిక్యమణుల కాంతిని వర్ణించారు. తంత్రశాస్త్ర ప్రకారము అమ్మవారి పాదాల గోళ్ళు 10 చంద్రులతో సమానము. దిక్పాలకుల కిరీటాలలోని మాణిక్యాలు, మాణిక్యాలు అంటే సూర్య సంబంధిత తేజస్సు, ఆ పాద గోళ్లపై పడినప్పుడు సూర్య చంద్ర కిరణాల కలయిక జరుగుతుంది. యోగ శాస్త్రంలో ఇది ఇడ పింగళ నాడుల కలయికకు సంకేతము. ఈ కలయిక ఎక్కడైతే జరుగుతుందో అక్కడ సుషుమ్నా నాడి తెరుచుకుంటుంది. అంటే ఈ పదాలను ఉచ్చరించటం వల్ల సాధకునిలో కుండలిని శక్తి జాగృతమవుతుందని అంతరార్థం. అమ్మవారి పాదాల గోళ్ళు కేవలం అందం కోసం కాదు. అవి అద్దాల వంటివి. దేవతలు నమస్కరిస్తున్నప్పుడు వారి ప్రతిబింబాలు ఆ గోళ్ళలో కనిపిస్తాయి. అంటే అర్థమేమిటంటే మనం ఆమె పాదాలకు మొక్కినప్పుడు మన అసలు స్వరూపం అంటే ఆత్మ అంటే ఏమిటో ఆ తల్లి మనకు చూపిస్తుంది. మనలోని అహంకారాన్ని తొలగించి మనల్ని మనం తెలుసుకునేలా చేసే ఆత్మ సాక్షాత్కార దర్పణాలు ఆ పాదగోళ్ళు. ఈ శ్లోకంలో దేవ, దైత్య, యక్ష, భూత, వాగీశ, కోణేశ, వాయు, అగ్ని అని చెప్పడం ద్వారా కాళిదాసు అష్టదిక్పాలకులను అంటే 8 దిక్కుల అధిపతులను ఒకే వరుసలో బంధించారు. ఉపాసనలో దిగ్బంధనం చాలా ముఖ్యము. అంటే ఎటువైపు నుండి ఏ దుష్టశక్తి రాకుండా ఉండటం. ఈ పంక్తులు పఠించినప్పుడు అష్టదిక్పాలకులు అమ్మవారి పాదాల వద్ద కిరీటాలు ఉంచి సేవ చేస్తున్నారని చెప్పటం ద్వారా ఆ తల్లిని ఆశ్రయించిన సాధకునికి 8 దిక్కుల నుండి రక్షణ లభిస్తుందని దీనిలోని రహస్యమైన అర్థము. నైరుతి దిక్కును అత్యంత అశుభమైనదిగా భావిస్తారు. నైరుతిలో రాక్షస శక్తి ఉంటుంది. కాళిదాసు ఆ దిక్కును కూడా ప్రస్తావించారు. అంటే అశుభమైన శక్తులు కూడా ఆమె పాదాలను తాకగానే మాణిక్యాల వలె శుభప్రదంగా మారిపోతాయని దీనిలోని గూఢమైన అర్థం. ఇది అశుభం నుండి శుభం వైపుకు సాగే ప్రయాణం. ఈ భాగంలో దేవ, దైత్య, యక్ష, భూత అని వరుసగా చెప్పడం ఒక క్రమానుగత శ్రేణిని సూచిస్తుంది. లోకంలో అధికారం చెలాయించే వారెవరైనా, అది స్వర్గంలో ఇంద్రుడైనా, పాతాళంలో రాక్షసరాజైనా ఆ పరాశక్తికి లోబడి ఉండవలసిందే. కోటీరా అంటే కిరీటం అనేది అధికారానికి చిహ్నం. అందరూ ఆమె పాదాల చెంత తల వంచటం అనేది అత్యున్నతమైన దైవ సత్తా ముందు లౌకిక అధికారాలు తృణప్రాయమని నిరూపిస్తుంది. శ్రీచక్రంలో కోణాలు అత్యంత ముఖ్యము. కోణేశ అంటే శ్రీచక్రంలోని కోణాలకు అధిష్టాత్రి అని కూడా అర్థము. నైరుతి మూల రాక్షస మూలగా భావిస్తారు. ఆ మూలను కూడా శాసించే శక్తి శ్యామలది. మనలోని నెగిటివ్ ఆలోచనలను, నైరుతి దిశలోని రాక్షస ప్రవృత్తులను అమ్మవారి పాదాల వద్ద ఉన్న మాణిక్యకాంతి శుద్ధి చేస్తుందని కూడా దీని అర్థము. వాగీశుడు అంటే బ్రహ్మ. సృష్టికర్త అయిన బ్రహ్మ కూడా అమ్మవారి పాదాల వద్ద తల వంచుతున్నాడు. బ్రహ్మదేవుడు వేదాలకు మూలము.
వేదాలే కిరీటాలుగా కలిగిన బ్రహ్మ ఆ తల్లి పాదాలను ఆశ్రయిస్తున్నాడు అంటే వేదాలకు కూడా అందని అపరా విద్య అంటే సుప్రీం నాలెడ్జ్ ఆ పాదాలలో ఉందని భావము. ఇది వేదవేద్యే పరాత్పరే అనే తత్వానికి నిదర్శనం. బ్రహ్మ అంటే వాగీశుడు సరస్వతికి భర్త. కానీ ఇక్కడ ఆయన శ్యామలాదేవి పాదాల చెంత ఉన్నాడు. సరస్వతి జడ సరస్వతి కేవలము అక్షర జ్ఞానం అయితే, శ్యామల చైతన్య సరస్వతి అంటే అనుభవ జ్ఞానం. బ్రహ్మదేవుడు సృష్టి చేయడానికి కావలసిన మంత్రశక్తి కోసము శ్యామల పాదాలను ఆశ్రయిస్తున్నాడని తంత్ర రహస్యం. అంటే సృష్టికర్తకు కూడా సృజనాత్మకతను ఇచ్చేది ఈమె. సాధారణంగా దిక్పాలకులను విడివిడిగా చెబుతారు. కానీ ఇక్కడ వాయువ్యగ్ని అని కలిపి చెప్పారు. ప్రాణాయామంలో వాయువు అంటే శ్వాస, అగ్ని అంటే జఠరాగ్ని లేదా కుండలిని కలవడం ముఖ్యము. వాయువు అగ్నిని ప్రజ్వరిల్ల చేస్తుంది. ఈ శ్లోకాన్ని లయబద్ధంగా పఠించినప్పుడు సాధకునిలో ప్రాణవాయువు అగ్నితత్వాన్ని ప్రేరేపించి సుషుమ్నా నాడి ద్వారా శక్తిని పైకి పంపిస్తుందని నాదయోగుల వివరణ. ఈ పంక్తులలో అగ్ని మరియు మాణిక్యం ఉన్నాయి. అలాగే పాదపద్మాలు ఉన్నాయి. అగ్ని అంటే వేడి, మాణిక్యం అంటే తేజస్సుకు గుర్తు. పద్మాలు నీటిలో ఉంటాయి కాబట్టి చల్లదనానికి గుర్తు. యోగ శాస్త్రం ప్రకారము మన శరీరంలో మూలాధారం అగ్నితత్వం, సహస్రారం సోమతత్వం. కిరీటమణుల కాంతి సహస్రార కాంతి పాదాలను తాకటం అంటే జ్ఞానం మరియు శక్తి ఏకమవ్వడం. ఈ స్థితిని సామరస్యం అంటారు. దీనిని శివశక్తి సామరస్య స్థితిగా అభివర్ణించవచ్చు. శ్యామలాదేవి అంటే మాతంగి రూపం నల్లగా మేఘశ్యామలంలో ఉంటుంది. కానీ ఆమె పాదాలు మాత్రము లాక్షాసారుణ్య అంటే పారాణి అదిన ఎర్రని రంగులో ఉంటాయి అని కవి వర్ణించారు. అమ్మవారి పాదాలకు పారాణి ఎందుకు ఉంటుంది అనే దానికి తంత్రశాస్త్రం ఒక రహస్యం చెబుతుంది. పారాణి ఎరుపు రంగు రజోగుణానికి సంకేతం. అంటే సృష్టి, స్థితి, లయ కార్యాలను నిర్వహించే శక్తి. అమ్మవారు నిర్గుణ నిరాకార పరబ్రహ్మ స్థితిలో ఉన్నప్పుడు నల్లగా ఉంటుంది. కానీ భక్తుల కోరికలు తీర్చడానికి, వారిపై కరుణ చూపటానికి సిద్ధమైనప్పుడు ఆ శక్తి పాదాల ద్వారా పారాణి వలె ఎరుపు రంగులో ప్రవహిస్తుంది. దీనినే విమర్శ శక్తి అని కూడా అంటారు. పాదాలకు అద్దిన ఎర్రని పారాణి అంటే లాక్షారసం జీవకళకు సంకేతము. చనిపోయిన శరీరంలో రక్తము ఉండదు, ఎరుపుతనం ఉండదు. అమ్మవారి పాదాలు ఎర్రగా ఉన్నాయి అంటే ఆమె నిత్య చైతన్య స్వరూపిణి. ఆ ఎరుపుతనం మన హృదయంలోకి ప్రవేశిస్తే జడత్వంతో ఉన్న మన మనస్సు కూడా చైతన్యవంతము అవుతుంది. అందుకే ఆమె పాదాలను ధ్యానిస్తే ఉత్సాహము, ధైర్యము కలుగుతాయి. ఈ భాగంలో బాలాతప అంటే లేత సూర్యుడు, లాక్షారసం అంటే పారాణి, మాణిక్యం అంటే కెంపు. ఈ 3 కూడా ఎరుపు రంగుకు ఉన్న వివిధ షేడ్స్. తంత్రంలో ఎరుపు రంగు కామకలకు చిహ్నము. ఇక్కడ ఎరుపు అంటే కేవలం రంగు కాదు. అది ఇచ్ఛాశక్తి. ఒకే వాక్యంలో 3 రకాల ఎరుపు రంగులను ప్రయోగించడం ద్వారా సాధకునిలో అచంచలమైన సంకల్ప బలాన్ని నింపే ప్రక్రియను కాళిదాసు ఈ శ్లోకంలో నిక్షిప్తం చేశారు. పారాణి అంటే లాక్షారసం అనేది ద్రవరూపం. బాలాతపం సూర్యరశ్మి అనేది తేజోరూపం. ఇది శక్తి మరియు శివుని కలయికకు సంకేతము. లాక్షారసం సృజనాత్మకతకు గుర్తు అయితే సూర్యకాంతి ప్రకాశానికి గుర్తు. ఈ 2 అమ్మవారి పాదాల వద్దే ఉన్నాయి అంటే ఈ విశ్వం యొక్క సృష్టి మరియు ప్రకాశం రెండూ ఆమె పాదాల నుండే ఉద్భవించాయి అని భావం. బాలాతప అంటే ఉదయం. కానీ కిరీటమణులు రాత్రిపూట ప్రకాశించే నక్షత్రాల వంటివి. ఇక్కడ పగలు అంటే సూర్యుడు, రాత్రి అంటే మణుల కాంతి కలిసిపోయాయి. అంటే అమ్మవారి పాదాల దగ్గర కాలం ఆగిపోతుంది. ఆమె కాలాతీతురాలు. సాధకుడు ఆమె పాదాలను పట్టుకుంటే జనన మరణ కాలచక్రం నుండి బయటపడతాడు. తంత్రశాస్త్రంలో నలుపు రంగు నిర్గుణ తత్వానికి అంటే ఏమీ లేని అనంత స్థితికి సంకేతము. ఎరుపు రంగు శక్తికి, క్రియకు మరియు కరుణకు సంకేతము. అనంతురాలైన ఆ తల్లి భక్తుల కోసం రూపం దాల్చినప్పుడు ఆమె పాదాల నుండి వెలువడే ఎరుపు రంగు కాంతి సాధకుని హృదయంలోని అజ్ఞానాన్ని దహించి వేస్తుంది. బాలా తపోద్దామ అంటే ఉదయ సూర్యుని ప్రచండ కాంతి అంటే అది జ్ఞానోదయం కలిగే క్షణంలో కలిగే ప్రకాశం. శ్యామలాదేవి దేహం నల్లనిది. జ్ఞానాగ్ని దహించగా మిగిలిన శూన్యం. కానీ పాదాలు ఎర్రనివి.
సృజనాత్మక శక్తి. కిరీటమణుల నీలి, తెలుపు కాంతులు పాదాల పారాణి ఎరుపుతో కలిసినప్పుడు కలిగే బాలాతపం, లేత సూర్యప్రభ అనేది కేవలము రంగుల వర్ణన కాదు. అది సగుణ, నిర్గుణ తత్వాల కలయిక. సంఘృష్ట అంటే రాపిడి. కిరీటమణులు పాదాలకు తగిలినప్పుడు ఒక రకమైన కాంతి పుడుతుంది. ఇక్కడ కిరీటం అంటే శాస్త్ర పాండిత్యం లేదా మేధస్సు. ఎంతటి జ్ఞాని అయినా తన పాండిత్యాన్ని అంటే కిరీటాన్ని అమ్మవారి పాదాల వద్ద ఉంచి రాపిడి చేయాలి. అంటే గురువు ద్వారా లేదా ఉపాసన ద్వారా దాన్ని సానపెట్టాలి. అప్పుడు మాత్రమే సాధకునిలో బాలాతపం అంటే ఆత్మజ్ఞానం అనే సూర్యుడు ఉదయిస్తాడు. సంస్కృత సాహిత్యంలో ఒక నమ్మకం ఉంది. అశోక వృక్షము స్త్రీల పాదతాడనం వల్ల పూస్తుంది అని. ఇక్కడ సకల లోకేశ్వరుల కిరీటాల ఘర్షణ అంటే రాపిడి వల్ల అమ్మవారి పాదాలు ఇంకా ఎర్రబడ్డాయట. అంటే భక్తుల కోరికలు, దీన్ని మనం ఘర్షణ లేదా ప్రార్థనతో పోల్చవచ్చు. పెరిగే కొద్దీ అంటే ఈ భక్తుల కోరికలు పెరిగే కొద్దీ అమ్మవారిలో కరుణ అంటే ఎరుపుదనం అంతకంతకు పెరుగుతుందని కాళిదాసు చమత్కారం. కోటీర మాణిక్య సంహృష్ట అనే పదంలో ఒక గొప్ప అర్థం ఉంది. కిరీటం అనేది అహంకారానికి గుర్తు. లోకేశ్వరులైన వారు సైతము తమ అహంకారాన్ని అంటే కిరీటాలను ఆమె పాదాలకు తాకించి ప్రణమిల్లుతున్నారు. శిరస్సులో ఉండే సహస్రార చక్రము, దీంట్లోని దివ్య జ్ఞానము మూలాధార శక్తితో అనుసంధానమైనప్పుడు కలిగే పరమానంద స్థితిని ఇది సూచిస్తుంది. గొప్ప గొప్ప యోగుల జ్ఞానకాంతులు అంటే మాణిక్యాలు ఆమె పాదాల దగ్గర చేరినప్పుడు అక్కడ ఒక అద్భుతమైన దివ్య కాంతి పుడుతుంది. అది సాధకుడికి వాక్ సిద్ధిని, ఎందుకంటే శ్యామలాదేవి వాక్కుకు అధిదేవత కాబట్టి వాక్ సిద్ధిని ప్రసాదిస్తుంది. మాణిక్యాలు పాదాలకు సంఘృష్ట అంటే రాపిడి అవుతున్నాయి. నిప్పు కావాలంటే 2 రాళ్ళు ఘర్షణ చెందాలి. అలాగే భక్తుడి అహంకారం దైవం యొక్క పాదాలను తాకినప్పుడు కలిగే రాపిడిలో జ్ఞానాగ్ని పుడుతుంది. ఆ అగ్నియే మనలోని కర్మలను దహించి వేస్తుంది. ఈ రాపిడి వల్ల కలిగే ధ్వనియే ఓంకారనాదమని కొందరు ఉపాసకుల భావన. కోటీర అంటే కిరీటం అనేది తలపైన ఉంటుంది. యోగ శాస్త్రంలో తల పైభాగము సహస్రార చక్రం. కిరీటాలలోని మణులు పాదాలను తాకడం అంటే సాధకుని మేధస్సు భక్తితో కరిగి పాదసేవలో నిమగ్నమవ్వడం. మేధస్సు ఎప్పుడైతే దైవత్వానికి లొంగిపోతుందో అప్పుడే మాణిక్యం వంటి ప్రకాశవంతమైన ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఇది జ్ఞాన భక్తి మార్గాల కలయిక. సాధారణంగా లక్ష్మీదేవి విష్ణుమూర్తి పాదాలను ఒత్తుతుంది. కానీ ఇక్కడ శ్యామలాదేవి పాదాలనే లక్ష్మీదేవి సేవించుకుంటోంది. అంటే ఎవరో వేరే లక్ష్మీదేవి కాదు. ఆ పాదాలలోని ఎరుపుదనమే అంటే సౌందర్యమే ఒక లక్ష్మీ స్వరూపంగా ఉండి ఆ పాదాలను అలంకరిస్తోంది. శ్యామలామాతను ఆరాధిస్తే ఐశ్వర్యం అంటే లక్ష్మి సహజంగానే వెన్నంటి వస్తుందని కవి హామీ ఇస్తున్నారు. లక్ష్మీ గృహీత అంటే లక్ష్మీదేవి తన చేతులతో ఆ పాదాలను పట్టుకుందని అర్థము. శ్రీ విద్యలో లక్ష్మి మరియు సరస్వతి ఇద్దరు అమ్మవారికి చామరాలు వీస్తూ ఉంటారు. కానీ ఇక్కడ లక్ష్మి పాదాలను పట్టుకోవటం అంటే భోగం అంటే ఐశ్వర్యం అనేది, అలాగే మోక్షము శ్యామలాదేవి పాదాలకి సేవకురాలుగా ఉంటాయి. అంటే మోక్ష మార్గంలో ఉన్నవారికి సంపదలు ఆయాచితంగా లభిస్తాయి అని భావం. లక్ష్మీ గృహీతాంఘ్రి పద్మద్వయే అనే పదంలో లక్ష్మి అంటే కేవలము ధనలక్ష్మి మాత్రమే కాదు. శ్యామలాదేవి రాజశ్యామల. ఈమెను మంత్రిని అని కూడా అంటారు. లలితా త్రిపుర సుందరి యొక్క రాజ్యపాలనను ఈమె నిర్వహిస్తుంది. ఈమె పాదాలను లక్ష్మి సేవించటం అంటే ఈమెను పూజిస్తే లౌకికమైన సంపదలు, అధికారాలు దాసోహమంటాయని అర్థము. కాళిదాసు ఒక సామాన్యుడి నుండి మహాకవి కావడానికి ఈ వాక్ లక్ష్మి అంటే సరస్వతి మరియు ధనలక్ష్మి అనుగ్రహమే కారణం. ఈ పంక్తులు చదువుతున్నప్పుడు సకల సృష్టికి మూలమైన శక్తి ముందు మన అహంకారాన్ని వదిలిపెట్టి ఆ పాదాల నుండి వచ్చే జ్ఞానకాంతి, ఎర్రని కాంతి మన హృదయాన్ని నింపాలని భావన చేయాలి. శ్యామలా దండకంలోని ఛందస్సు మరియు పదాల ఎంపికలో ఒక విశిష్టమైన నాద ప్రకంపన అంటే వైబ్రేషన్ ఉంటుంది. దేవదేవేశ అని వేగంగా చదువుతున్నప్పుడు మనలోని పరాపశ్యంతి, మధ్యమ అనే వాక్కు స్థానాలు ఉత్తేజితమై వైఖరి అంటే మనం మాట్లాడే మాట స్పష్టంగా మారుతుంది. అందుకే నత్తి ఉన్నవారిని లేదా సభలో మాట్లాడటానికి భయపడే వారికి ఇది ఒక గొప్ప ఔషధం. ఇక్కడ
లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్న బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్థుత వైభవ అనే నామము స్ఫురిస్తుంది. దేవదేవేశ అనే సమాసంలో పదాలను ఒక్క శ్వాసలో చదివేలా అమర్చారు. ఇది కవి యొక్క శబ్ద సంస్కారాన్ని మరియు భాషపై ఉన్న పట్టును సూచిస్తుంది. ఒకే వాక్యంలో అష్టదిక్పాలకులను, సకల జీవరాశులను ఇమడ్చటం ద్వారా సృష్టి యొక్క సమగ్రతను అంటే టోటాలిటీ ఆఫ్ ద క్రియేషన్‌ని ఒకే చిత్రపటంగా చూపారు. కాళిదాసు శ్యామలా దండకం రాసింది కేవలం స్తుతించటానికి కాదు, ఒక మనోచిత్రాన్ని ఇవ్వడానికి. పైన చెప్పిన ప్రతి పదము ఒక రంగు, ఒక కాంతి, ఒక భావము. వీటిని కలిపి ధ్యానిస్తే అది మంత్రయోగం అవుతుంది. అద్వయే అంటే సాటి లేనిదానా, అంటే తనలాంటి రెండవది లేనిది. లక్ష్మీదేవిని తన పాదములయందు కలిగి సర్వైశ్వర్యములను ఇవ్వగలిగిన అమ్మవారికి సాటి ఎవరూ లేరు. అంటే పోలికే లేదు. అద్వయే అంటే రెండు లేనిది అని అర్థము. ముందు భాగంలో దేవతలు, దైత్యులు, అగ్ని, వాయువు, ఎరుపు, నలుపు వంటి ఎన్నో జంటలను వర్ణించారు. కానీ చివరికి అద్వయే అనడం ద్వారా ఈ వైవిధ్యమంతా ఆ తల్లిలోనే కలిసిపోయి ఏకమవుతుందని కాళిదాసు స్పష్టం చేశారు. అంటే సృష్టిలోని భేదాలన్నీ భ్రమ మాత్రమే. అసలైన సత్యం ఆ ఒక్కటే. తంత్ర శాస్త్రం ప్రకారము శివుడు శక్తిమంతుడు, పార్వతి శక్తి. నిప్పు నుండి వేడిని ఎలా విడదీయలేమో, అమ్మవారి నుండి పరబ్రహ్మతత్వాన్ని విడదీయలేము. అందుకే ఆమెను అద్వయ అన్నారు. శివ శక్త్యైక్య రూపిణి అనే నామాన్ని ఇక్కడ అనుసంధానించవచ్చు. శ్యామలాదేవి వాక్కుకు అధిదేవత. మనం మాట్లాడే మాట అంటే శబ్దము, దాని అర్థం అంటే భావము వేరువేరు కాదు. ఆ రెండింటి కలయికే ఈ అద్వయ స్థితి. సాధకుడు ఈ పదం పలికినప్పుడు అతని మాటలో ఒక సత్యము, ఒక శక్తి ప్రవేశిస్తాయి. దేవదేవేశ అంటూ సకల ప్రపంచ అధికారాలను, విభూతులను వర్ణించిన కాళిదాసు అద్వయే అనే పదంతో ఆ తల్లిని నిరాకార నిర్గుణ పరబ్రహ్మ స్వరూపంగా నిలబెట్టారు. అంటే ఆమె ఒక రూపమున్న దేవత మాత్రమే కాదు, అనంతమైన అద్వైత చైతన్యం. కాళిదాసు ఈ దండకంలో అమ్మవారిని వర్ణించేటప్పుడు మొదట ఆమె రూపాన్ని, ఆభరణాలను, పరివారాన్ని వర్ణించి చివరకు ఆమె తత్వాన్ని సుస్థితే అద్వయని పట్టుకున్నారు. అంటే ఇది స్థూలం నుండి సూక్ష్మానికి జరిగే ప్రయాణం. సురుచిర నవరత్న పీఠస్థితే అంటే మనోహరమైన నవరత్నముల పీఠముపై ఉన్నదానా. సురుచిర అంటే మనోహరమైన, నవరత్న అంటే నవరత్నముల, పీఠస్థితే అంటే పీఠముపై ఉన్నదానా. శ్రీవిద్యలో అమ్మవారు నవరత్న ఖచిత సింహాసనంపై కూర్చుని ఉంటారు. శ్రీచక్రములో 9 ఆవరణలు అంటే ఎంక్లోజర్స్ ఉంటాయి. ఈ 9 ఆవరణలే నవరత్నాలు. అమ్మవారు ఆ 9 ఆవరణల పైన కేంద్ర బిందువునందు అధిష్ఠించి ఉంటుంది. దీనిని నవావరణ తత్వ ప్రకాశిక అని పేర్కొనవచ్చు. అంటే సృష్టిలోని 9 రకాల శక్తులను ఆమె ఆసనంగా అంటే పీఠనంగా చేసుకొని పాలిస్తోంది. నవరత్నాలు 9 గ్రహాలకు సంకేతం. అమ్మవారు నవరత్న పీఠంపై కూర్చుంది అంటే సూర్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహుకేతువులనే నవగ్రహాలు ఆమె అధీనంలో ఉన్నాయి అని అర్థము. ఆమెను ఆశ్రయించిన సాధకుడికి గ్రహ దోషాలు అంటవు. ఎందుకంటే గ్రహాలన్నీ ఆమె పాదాల కింద పీఠంలో భాగంగా ఉన్నాయి. పురాణాల ప్రకారము భక్తి 9 రకాలు. శ్రవణం, కీర్తనం, స్మరణం మొదలైనవి. సాధకుడు ఈ 9 రకాల భక్తి మార్గాలను అంటే నవరత్నాలను తన హృదయంలో పీఠంగా నిర్మిస్తే ఆ తల్లి అక్కడ వచ్చి స్థిరంగా కొలువుంటుంది. సురుచిర అంటే మిక్కిలి ప్రకాశవంతమైన అని అర్థము. అంటే నిష్కల్మషమైన భక్తి అనే పీఠంపైనే ఆమె దర్శనము ఇస్తుంది. యోగాగ్నిలో మన శరీరంలోని 9 ద్వారాలు లేదా 9 చక్రాలను నవరత్నాలుగా భావిస్తారు. సాధకుడి దేహమే ఒక పీఠము. అందులోని చైతన్యమే శ్యామలాదేవి. సురుచిర అంటే జ్ఞానంతో వెలిగిపోయే స్థితి. కుండలిని శక్తి సహస్రారానికి చేరినప్పుడు కలిగే ఆ దివ్య ప్రకాశాన్ని ఈ పదం సూచిస్తుంది. నవరత్నాల్లో ఒక్కో రత్నానికి ఒక్కో రంగు, ఒక్కో గుణము ఉంటుంది. ఉదాహరణకు మాణిక్యము తేజస్సు, ముత్యము శాంతి. లోకంలోని అన్ని రకాల గుణాలను, వైవిధ్యాలను తన పీఠంలో ఇముడ్చుకుని వాటన్నింటిపైన అద్వయ స్థితిలో ఆమె ఉంది. ఇది వైవిధ్యంలో ఏకత్వాన్ని సూచిస్తుంది. దేవదేవేశ భాగంలోని పాదాల వర్ణనను మరియు ఈ నవరత్న పీఠస్థితే అనే ఆసన వర్ణనను కలిపి విశ్లేషిస్తే అమ్మవారి పాదాల దగ్గర అష్టదిక్పాలకులు మొక్కుతుంటే
పైన నవరత్న సింహాసనంపై ఆమె మహారాణిలా కూర్చుని ఉండడం ఆమె రాజశ్యామల తత్వాన్ని పరిపూర్ణం చేస్తుంది. సుస్థితే అంటే చక్కగా ఆసీనురాలైన దానా. శ్యామల దండకంలో సుస్థితే అనే పదం చాలా చిన్నదిగా అనిపించినా, తత్వశాస్త్రపరంగా ఇది ఒక అద్భుతమైన నిశ్చల స్థితిని సూచిస్తుంది. స్థితే అంటే ఉండడం. సుస్థితే అంటే ఎన్నటికీ మార్పులేని విధంగా అత్యంత దృఢంగా ఉండటం. ఈ ప్రపంచమంతా నిరంతరం మారుతూ ఉంటుంది. జగత్ గచ్చతి ఇతి జగత్. కానీ ఆ పరాశక్తి మాత్రము సుస్థిరంగా ఉంటుంది. అంటే పుట్టుక, పెరుగుదల, మరణం అనే వికారాలు లేని కూటస్థ చైతన్యం ఆమె అని అర్థము. ఈ విశ్వం పుట్టినా, అంతమైనా ఆమె స్థితిలో మార్పు ఉండదు. యోగ సాధనలో మనస్సు ఎప్పుడూ చెలిస్తూ ఉంటుంది. సాధకుడు తన కుండలిని శక్తిని సహస్రారానికి చేర్చినప్పుడు అక్కడ కలిగే స్థితిని సుస్థితి అంటారు. సుస్థితి అని ఆమెను పిలవడం ద్వారా సాధకుడు తన మనస్సు కూడా ఆమెలాగే నిశ్చలంగా, ప్రశాంతంగా ఉండాలని ప్రార్థిస్తున్నాడు. ఇది నిర్వికల్ప సమాధికి సంకేతం. సాధారణంగా మనుషుల అనురాగం మారుతూ ఉంటుంది. కానీ అమ్మవారి కరుణ సుస్థిరం. సుస్థితే అంటే భక్తుల హృదయాల్లో ఆమె స్థిరంగా కొలువై ఉంటుందని అర్థము. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని యుగాలు గడిచినా భక్తుడిని చేయి విడువని ఆమె వాత్సల్య సుస్థిరతను ఈ పదం చాటి చెబుతోంది. ముందు పదంలో నవరత్న పీఠ స్థితే అన్నారు. వెంటనే సుస్థితే అన్నారు. కేవలం ఆసనం మీద కూర్చోవడం కాదు, ఆ అధికారం ఆమెకు సహజమైనది. ఆమె ఏ పీఠం మీద ఉన్నా ఆ పీఠానికే ఒక గౌరవం, స్థిరత్వం వస్తుంది. రాజశ్యామలుగా ఆమె ఇచ్చే వాక్సిద్ధి లేదా రాజ్యలక్ష్మి భక్తుడికి సుస్థిరంగా లభిస్తుందని దీనిలోని గూఢమైన అర్థము. ప్రళయకాలంలో సమస్తము లయమైపోతుంది. కానీ ఆ స్థితిలో కూడా ఆమె అంటే మంచి లేదా మంగళకరమైన స్థితిలో ఉంటుంది. అంటే ఆమె సత్ చిత్ ఆనంద స్వరూపిణి. మార్పు లేని సత్యమే సుస్థితి. ఇప్పుడు చెప్పుకున్న దండక భాగమును మరొక్కసారి చదువుదాము. దేవ దేవేశ దైత్యేశ యక్షేశ భూతేశ వాగీశ కోణేశ వాయవ్యగ్ని కోటీర మాణిక్య సంఘృష్ట బాలా తపోద్ధామ లాక్షారసారుణ్య లక్ష్మీ గృహీతాంఘ్రి పద్మద్వయే అద్వయే సురుచిర నవరత్న పీఠస్థితే సుస్థితే. అయితే ఈ భాగంలో పాఠ భేదాలు ఉన్నాయి. చిన్న చిన్న భేదాలు తప్ప పెద్ద స్థాయిలో భేదాలు ఏమీ లేవు. కాబట్టి మీ దగ్గర ఉన్న దానిని అనుసరించండి. తరువాత నుంచి అమ్మవారి యంత్రములలో ఉన్న దేవతలను గురించి మహాకవి కాళిదాసు చెప్పారు. వచ్చే వీడియోలో ఆ భాగాన్ని చూద్దాము. శ్యామలా దండకంలోని ఈ చిన్న పంక్తుల వెనుక ఎన్ని లోతైన తత్వాలు, యోగ రహస్యాలు మరియు కాళిదాసు గారి కవితా వైభవం దాగి ఉన్నాయో కదా. దేవదేవుల కిరీటమణుల రాపిడి నుంచి పుట్టిన ఆ దివ్య ప్రకాశము మనలోని అజ్ఞానాన్ని తొలగించి ఆ అద్వయ స్థితిని అంటే అద్వైత పరమానందాన్ని ప్రసాదించాలని కోరుకుందాం. మరో 2 వీడియోలతో ఈ శ్యామల దండకం పూర్తి అవుతుంది. శ్యామలామాత అనుగ్రహంతో మన వాక్కులో మాధుర్యం, జీవితంలో సుస్థిరత కలగాలని ఆశిస్తూ ఉంటాను. స్వస్తి. శ్రీమాత్రే నమః.